ద్వారా నేను ఒక విషయాన్ని అందరికీ చెప్పదలుచుకున్నాను. గురు పూర్ణిమ అంటే సనాతన ధర్మంలో ఉన్నటువంటి గురువుల యొక్క పూజోత్సవం. మన సనాతన ధర్మంలో ఏ గురువులైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం మన మనసుకు నచ్చిన విధంగా గురువుకి పూజ చేసుకోవచ్చు. ఏ విధంగా చేసుకోవాలి అంటే, మనసు ఏ విధంగా అయితే గురువు దగ్గర తృప్తి చెందగలుగుతామో ఆ విధంగానే చేసుకోవచ్చు. అంతేగాని మనం ఎలా సంతోషపడతాము, మనం ఏ విధంగా సంతోషంగా భావిస్తామో ఆ విధంగా చేసుకునేటువంటి రోజే గురు పూర్ణిమ. దీనికి ఒక ప్రత్యేకించి ఈ విధంగానే చేయాలనేటువంటి నియమం లేదు. ఉదయం పూట చేస్తారు నాన్న. గురు పూర్ణిమ ఉదయం పూట చేస్తారు. దీన్నే వ్యాస పూర్ణిమ కూడా అనుకుంటాం. వేదాలని వ్యాపింపజేసిన వాడు వేదవ్యాసుడు కాబట్టి మనకి వేదవ్యాసుడు గురువుల్లో ప్రథమం. అంటే వేదవ్యాసుడు దగ్గర నుంచి ఆది శంకరాచార్యుల వరకు ఉన్నటువంటి గురు పరంపరల అందరికీ కూడా గురు పూర్ణిమ రోజు ప్రత్యేకమైనటువంటి ఆరాధన చేసుకుంటూ ఉంటాం.